ఎందుకు మనం ఇలా తయారవుతున్నామండి? ఎటు పోయింది మన జీవితం? ఉన్నదే చిన్న జీవితం. ఆ జీవితాన్ని ఆనందంగా జీవించడం రావటం లేదు మనకు. ఆనందంగా జీవించడం అంటే కాస్ట్‌లీ ఖర్చులు చేయడం కాదు. మనకున్న దానిలో సంతృప్తికరంగా జీవించటం. ఉన్నవాడు లక్షలు పెట్టి చేయించుకున్న మంచం మీద పడుకుంటే, లేనివాడు చాప మీద పడుకుంటాడు. ఉన్నవాడు పంచభిక్ష పరవాన్నాలతో భోజనం చేస్తే, లేనివాడు అన్నం వండుకుని అదే గంజితో భోజనం చేస్తాడు. ఉన్నవాడికి, లేనివాడికి రాత్రి పగలు ఒకటే కదండీ! ఉన్నవాడు తిన్నది అరిగించుకోలేడు. లేనివాడు రాళ్ళు తిన్నా అరిగించుకోగలడు. లక్షలు పెట్టి చేయించుకున్న మంచం మీద కూడా నిద్ర పట్టక బాధపడతాడు. లేనివాడు చాప మీద పడుకున్నా హాయిగా గుర్రపెట్టి నిద్రపోతాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు లేనివారు? ఎవరు ఉన్నవారు? ఉండడం అంటే డబ్బు కాదండి. దర్జాగా బతకడం కాదు. మనిషికి ఉండవలసింది ఆరోగ్యం, కష్టపడే తత్వం. రోజంతా కష్టపడిన వ్యక్తికి శరీరానికి మంచి వ్యాయామం, మంచి ఆరోగ్యం, నిద్ర ఉంటుంది. అదే అన్నీ ఉన్నాయి. కష్టపడలేడు. కష్టపడటం ఎందుకు అని అనుకుంటాడు. కానీ వాడికి కడుపు నిండా తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. వాడు తినేది మందులు. దానికి తగ్గట్టు రోజు ఎక్సర్సైజ్ కూడా పనిగట్టుకు చేయాలి. లేకపోతే వాడికి తిన్నది అరగదు. వాళ్ళని చూసి మనం ఇవన్నీ తెలియక వాళ్ళు దర్జాగా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఎంత అదృష్టవంతులో అని అపోహలో ఉంటూ, అపోహ పడుతూ వాళ్ళలాగా బ్రతకాలని ఆలోచన చేసి, అప్పులు చేసి తిప్పలు పడతాం. దర్జాగా బ్రతకడం అంటే ఎవరిని చేయి చాపే పరిస్థితి రాకుండా, ఎవరిని యాచించకుండా మనకున్న దాంట్లో మన ఫ్యామిలీతో సంతోషంగా ఉండడం, సంఘంలో గౌరవ మర్యాదలతో బ్రతకడం. అలా ఉన్న దాంట్లో సంతృప్తికరంగా బ్రతికేవారు నా దృష్టిలో బ్రతకడం తెలిసిన వారు చాలా తెలివైన వారండి. వారు చాలా అదృష్టవంతులు. ఇది నా మనసు నాకు చెప్పిన మాట మీతో పంచుకుంటున్నాను. మీ మనసు మీకు చెప్పిన మాటుంటే నాకు కూడా కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఉంటానండి.